హాయ్ హలో నమస్తే. ఈరోజు మన స్టూడియోలో బాహుబలి లాంటి గెస్ట్ ఉన్నారు. ఏంటి బాహుబలి అనగానే రానా ప్రభాస్ వచ్చనకుండా బాహుబలి తరహా బాడీ బిల్డ్ చేసుకొని ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలో తనదైన శైలిలో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఆయనే టి రామకృష్ణ గారు, ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్. ఆయన ఈ బాడీ బిల్డ్ చేయడానికి గల కారణాలు ఏంటి, బాడీ బిల్డింగ్కి ఎలాంటి సహాయం పొందారు, ఎలాంటి డైట్ పాటించారు, ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారనేది ఆయన మాటలోనే తెలుసుకున్నాం. నమస్తే సార్. బాడీ బిల్డింగ్ అనేది ఒక పెద్ద టాస్క్. మన తెలంగాణ చూస్తుంటే చాలా తక్కువ. సో ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్ మీకు అసలు? నా 10th క్లాస్ అయిపోయింది. ఓకే. అప్పటికే నేను జిమ్కి వెళ్ళేవాడిని 10th నుంచి. 10th తర్వాత డిప్లొమా జాయిన్ అయినా పాలిటెక్నిక్. ఓకే. చాలామంది ఫ్రెండ్స్, కొత్త కాలేజ్ స్టైల్ అంతా అంటే చాలా ఖరాబ్ అయిపోయినా. ఆ ఎంగేజ్లో చేయాలన్న ఆశ ఉంటుంది. ఏదో చేయాలి అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోయి తిరగడము, డ్రింక్ చేయడము, స్మోక్ చేయడం, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోయినాయి. ఓకే. ఫ్రెండ్స్ అందరూ అంటే అందరం తిరిగేది బాగా, కానీ అందరు ఫైనల్ ఇయర్లో అందరు పాస్ అయిపోయి అందరు బీటెక్ జాయిన్ అయిపోయారు. ఓకే. నేను మాత్రం 10 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్, చదవలేదు, ఏం లేదు. అయితే ఏంటంటే వాళ్ళు బీటెక్ జాయిన్ అయినరు, నాకు కాల్ చేసిండ్రు. చేస్తే నేను అప్పటికి 2-3 అటెంప్ట్స్ సప్లీస్ రాసిన. ఓకే. అయినా పాస్ కాలేదు. ఫుల్ డిప్రెషన్. అసలు వాళ్ళ బీటెక్ అయిపోయే వరకు నాకు సబ్జెక్ట్స్ వెళ్ళలేదు. అదే డిప్లొమాలు ఇంకా అలానే. డిప్లొమా ఫెయిల్ అయిపోయి ఇంట్లోనే ఉన్నా. మనకి ఏ పని రాదు, ఏ జాబ్ చేయలేను, ఇందులో ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఒక జిమ్కి రెగ్యులర్ వెళ్ళలేదు అంతే. అంతకుమించి నాకు వేరేది ఏది రాదు. మార్నింగ్ ఈవినింగ్ మొత్తం జిమ్లోనే గడిపేశారు అంతే. అంటే జిమ్ చేసేవాడిని అంతే. తర్వాత అంటే ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ వాళ్ళకంటే టాప్ లెవెల్ వెళ్ళాలంటే ఏం చేయాలి, అదొక ఆలోచన పడ్డది. ఓకే. డైలీ ఇంట్లో తిట్లు, ఏం చేస్తలేవు, చదువుతలేవు, ఏం లేదు, జాబ్ లేదు, చాలా టార్చర్ ఉండే, చాలా డిప్రెషన్ ఉండే. తర్వాత ఆలోచించిన, అంటే బాడీ బిల్డింగ్ని ప్రొఫెషనల్గా తీసుకుంటే ఎలా ఉంటుంది. ఓకే. అప్పటికి చిన్న చిన్న కాంపిటీషన్స్ చేసిన, డిస్ట్రిక్ట్ లెవెల్. అప్పటికి బాడీ బిల్డ్ అయి ఉంది అంటే మామూలు నార్మల్, అంటే ప్రొఫెషనల్గా చేయాలి, ఎట్లా చేయాలి అదంతా లేదు, ఏదో జిమ్ చేసేవాడిని. ఓకే. అయితే తర్వాత ఇంట్రెస్ట్ ఉండే తెలుసుకున్నా బయట, అంటే ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే ఏం చేయాలి. కానీ ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ చేయలేదు, చదువుకోలేదు, ఏం లేదు. డైరెక్ట్ బాడీ బిల్డింగ్ అంటున్నావు, ఇది ఇంట్లో ఏం చేస్తావు, చేస్తే ఏమొస్తుంది. అంటే బాడీ బిల్డింగ్ చేస్తే స్పోర్ట్స్లో ఉన్న బెనిఫిట్స్ ఎవరికి తెలియదు. ఫస్ట్ మా పేరెంట్స్కి, నాకు కూడా తెలియదు. అంటే స్పోర్ట్స్లో చేస్తే జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఇవన్నీ అంటే ఒక ఐడియా అయితే ఉంది నాకు. ఇంట్లో ఎవరికి తెలియదు. అయితే సపోర్ట్ చేయమంటే వాళ్ళు అసలు సపోర్ట్ చేయలేదు, మేము చేయమన్నారు. తర్వాత హైదరాబాద్కి వచ్చి కొంతమంది, అంటే అందరినీ తెలుసుకున్నా, ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఎవరు ఇస్తారు అది తెలుసుకుంటే, ఈ బాడీ బిల్డింగ్ అనేది చాలా ఖర్చుతోనే, చాలా ఖర్చు, రిస్క్ అన్నీ. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒంటరిగా ఒక్కడే వచ్చారు. ఇక్కడ ఒక్కడనే వచ్చి ఒక ట్రైనర్ ఉండే, తనతో మాట్లాడి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకున్నా. ఆ ట్రైనర్ చెప్పిండు, ప్రొఫెషనల్గా చేస్తే జాబ్స్ వస్తాయి, రైల్వేస్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాబ్స్ వస్తాయి అని ఒక అంటే అర్థమైపోయింది చెప్పారు. తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో చెప్పిన, అయినా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ ఒక 1 year సపోర్ట్ చేస్తామని అన్నారు. తర్వాత నీ సెటిల్ కావాలి అని చెప్పాను. ఇది చేస్తేనే సెటిల్ కావాలి. హైదరాబాద్కి వచ్చిన, మాది వరంగల్, నాకు ఇక్కడ ఏం తెలియదు. ఫస్ట్ టైం వచ్చిన హైదరాబాద్కి. ఈ పబ్లిక్, ఈ ట్రాఫిక్ అసలు చాలా భయపడ్డా. సరే మనం చేయాలి, ఎదగాలి, ఒక టాప్ లెవెల్లో ఉండాలి అని ఒక కోరిక అయితే ఉంది. అందులో ఒక ట్రైనర్ దగ్గర జాయిన్ అయ్యి అప్పటికి, అంటే మా డాడీ చాలా తక్కువ డబ్బులు ఇచ్చిండు.
అంటే పాకెట్ మనీ వచ్చేది సార్ ఇంటికాడ నుంచి ఏమన్నా? ఒక 5,000 ఇచ్చి పంపించారు. అంతే. అందులో నా రూమ్ రెంట్, ఉమ్, నేను ఉండడానికి కావాలి, డైట్కి అవన్నీ సరిపోయేది. ఓకే. అసలు సరిపోయేది. సరే అని రూమ్ తీసుకోలేదు. ఆ ట్రైనర్కి చెప్పిన, అట్లా నేను అంత ఇన్వెస్ట్ చేయలేను, నా దగ్గర లేవు అంటే జిమ్లో పడుకోమన్నాడు. అక్కడే వర్క్ చేసి అక్కడే పడుతుంది. ఆడనే వర్కౌట్ చేయాలి. ఉమ్, అది కూడా చాలా చిన్న జిమ్. అది ఇక్కడ తుకారం గేట్ అని సికింద్రాబాద్ సైడ్. ఓకే. అక్కడ అంటే విండోస్ కూడా లేవు సరిగా, ఉమ్, అంత చిన్న జిమ్. అయితే అందులో అక్కడే తినాలి, ఆడే పడుకోవాలి, ఆడనే ఉండాలి మొత్తానికి. మార్నింగ్ 4 o'clockకి జిమ్ ఓపెన్, అంటే అందరు వస్తారు. క్లీన్ చేసి 4 o'clockకి వచ్చేది. ఉమ్, 4 o'clock వచ్చి తలుపు కొడతారు. నేను లేవాలి, అసలు పడుకోవడానికి ప్లేస్ లేదు. ఉమ్, ఇంకా నేను అక్కడ పడుకోలేను, వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తుంటారు. నేను వెళ్ళి స్టెప్స్ మీద పడుకునేవాడిని. అది ఫుల్ దోమలు అసలు. ఓకే. ఓకే. అంటే అలా స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఛాంపియన్షిప్ కావడానికి ఇంత అంటే చాలా, అంటే రియల్గా ఇప్పటికీ ఏడుపు వస్తుంది. అది తెలుసు. ఓకే. సో ఇనిషియల్ స్టేజ్లో ఆ బాడీ నుంచి అంటే ఏ వెయిట్ నుంచి బాడీ బిల్డింగ్ చేయాలని ఒక థాట్ అనేది వచ్చింది సార్? అంటే నేను అప్పుడు చాలా తక్కువ వెయిట్ ఉండే, 50 kgs ఉండే. 50లోనే బాడీ అనేది 50 అంటే 50 to 55 వెయిట్ కేటగిరీ ఉంటుంది. ఓకే. ఆ కేటగిరీలో చేయాలి. అది ఫస్ట్ వెయిట్, అది ఫస్ట్ వెయిట్ కేటగిరీ. ఓకే. ఎవ్రీ 5 kgsకి ఒక కేటగిరీ ఉంటుంది. 50 to 55, 55 to 60. నేనే అప్పుడు చాలా తక్కువ వెయిట్. సరే అని అక్కడ జాయిన్ అయినా, అవి ప్రాక్టీస్ చేసిన. ఒక 3 years ప్రాక్టీస్ చేసిన. సేమ్ అదే జిమ్లోనా సార్? అదే జిమ్లో వండుకుంటూ అక్కడే అందులోనే వర్కౌట్ చేసేవాళ్ళు చాలా. ఒక 10 days ఉన్న తర్వాత ఇంటికి పారిపోయిన, ఎవరు చెప్పలే, ఆడ ఉండలేక. ఓకే. ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా పేరెంట్స్ ఫుల్ తిట్టేశారు. అంటే అటు చదువు రాదు, ఇది రాదు, ఏం రాదు, నువ్వు వేస్ట్, ఇంకా దేనికి పనికి రావు. అంటే ఇంట్లో మీరేనా పెద్ద సార్? సెకండ్. మీరు సెకండ్. అంటే ఫస్ట్ అన్నయ్య, ఇంకా తమ్ముడు, ఓకే. నేను మీరు. అయితే వాళ్ళు తిట్టేశారు. తిట్టేస్తే మళ్ళీ వచ్చేసిన. సాధించాలని తపన అవుతుంది కానీ అది తట్టుకోలేకపోయినా. సిటీలో బతకాలంటే చాలా కష్టం, ఒక ఊరు నుంచి వచ్చి ఈ సిటీలో. అయితే సరే అక్కడ కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఒక 2 years దాకా నాకు మెడల్స్ రాలే. అందులో ప్రాక్టీస్ చేసినా కానీ నాకు మెడల్స్ రాలేదు. అంటే ఆ 2 yearsలో వెయిట్ చాలా గెయిన్ చేసుకున్నారా? గెయిన్ లేదు, అదే వెయిట్ 55 kgsలో చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఓకే. అంటే వెయిట్ పెంచే కొద్దీ మనకి డబ్బులు ఖర్చు ఎక్కువ. 2-3 years నాకు ప్లేసులు రాలేదు. తర్వాత ఇంకా డబ్బులు కావాలి, వేరే జిమ్లలో ట్రైనింగ్స్ చూసుకునేవాడిని పార్ట్ టైంగా. అంటే మా దాంట్లో ఎట్లా అంటే 1 yearలో 6 months ఆన్ ఉంటుంది, 6 months ఆఫ్ ఉంటుంది ట్రైనింగ్. అంటే 6 months చేయకుండా పర్లేదు, 6 monthsలో మనం ప్రిపేర్ అయ్యి మెడల్ కొట్టడానికి వెళ్ళొచ్చు. అయితే 6 monthsలో ఆ 6 months ప్రాక్టీస్ చేసేవాడిని. ఒక జిమ్లో ట్రైనింగ్కి వెళ్ళినా, అక్కడ కూడా రూమ్స్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా అదే జిమ్లో ఉండేవాడిని. ఒకటే పూట తినేటవాడిని, ఓన్లీ ఆఫ్టర్నూన్. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకపోయేవాడిని, ఈవినింగ్ డిన్నర్ చేయకపోయేవాడిని. ఒక లంచ్ ఒకటి చేసి ఆ పైసలు సేవింగ్ చేసుకొని ఆ నెక్స్ట్ 6 months కోసం సేవింగ్ చేసుకునేవాడిని. మెయిన్ బాడీ బిల్డింగ్ అంటే డైట్ సార్? డైట్, మెయిన్ డైట్. ఎట్లా పెట్టుకున్నా సార్? దీంట్లో ప్రోటీన్ డైట్, ఎగ్స్, చికెన్, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవన్నీ కావాలి. ఓకే. అది చాలా ఎక్స్పెన్సివ్ గేమ్, చాలా ఎక్స్పెన్సివ్.